అలాగే స్నాపర్ మీద వాడటం మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా పెద్ద సినిమా ఇంకొన్ని గంటల్లోనే రిలీజ్ అయిపోతుంది. ఇంక ఇవాళ ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. ఇంకా కొన్ని టికెట్లు అయితే పెట్టాల్సి ఉంది. నేను ఈ వీడియో చేసే టైం కూడా ఇప్పుడు అరౌండ్ 11 దాటింది. సో ఇంకా అంటే ఇరుముడి గ్లిమ్స్ ఉందని చెప్పి ఫస్ట్ ఈ వీడియో పెట్టట్లేదు. ఇది మధ్యాహ్నం షెడ్యూల్ పెడుతున్నా. సో ఇరుముడి గ్లిమ్స్ అయిపోయిన తర్వాత ఇంక ఇది పోస్ట్ చేస్తా. అయితే సో ఇంకొన్ని గంటల్లోనే వచ్చేస్తుంది మనకి పెద్ద సినిమా అయితే. సో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది ఆల్ ఓవర్ ఇండియా? సో దీని మీద చాలా హోప్స్ ఉన్నాయి. సో ఈ వీడియోలో ఏంటంటే కొంచెం డీటెయిల్డ్గా పెద్ద సినిమా ఏ రీజన్లో ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అనేది కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద బడ్జెట్ చాలా ఎక్కువ, యాక్చువల్లీ అరౌండ్ 350 crores దాకా బడ్జెట్ అయితే అయ్యింది. అంటే 340 అరౌండ్ అయ్యింది. సో ఓవరాల్గా రౌండ్ ఫిగర్ 350, ఎందుకంటే ప్రమోషనల్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇన్ఫాక్ట్ అది మారిపోయింది కూడా, అనుకున్నది ఒకటి అయింది ఒకటి. భోపాల్ ఈవెంట్ చూసుకుంటే చాలా ఖర్చు అయింది, 4 కోట్లు అయింది ఓన్లీ ఒక భోపాల్ ఈవెంట్కి. సో అందుకని కొంచెం గట్టిగానే ఉంటుంది మొత్తం ఇన్వెస్ట్మెంట్. సో అరౌండ్ 350 crores దాకా బడ్జెట్ అయితే అయింది మొత్తం. సో అంతా ఓకే. సో దీనికి రికవరీ అనేది ఇంకా డిపెండ్స్ సిచ్యువేషన్స్ మీద. సో జరిగిన బిజినెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అది పక్కన పెడితే ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది ఈ సినిమా, దాని గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ప్రతి సినిమాకి ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. సో 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రీమియర్స్ పడుతున్నాయి. 600 రూపాయలు టికెట్ ప్రైస్ అయితే పెడుతున్నారు. అండ్ అది కాకుండా Day 1 5 షోస్, తర్వాత మల్టీప్లెక్స్లకి సింగిల్ స్క్రీన్స్కి కూడా టికెట్లు అయితే పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో యాజ్ యూజువల్గా మిగతా సినిమాలకి పెద్ద సినిమాలకి ఎలాగైతే ఇచ్చారో సేమ్ అలాగే పెద్దకి కూడా ఇచ్చారు కాబట్టి సో డెఫినెట్గా ఓపెనింగ్స్ అయితే గ్రాండ్గానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో ఆల్ ఓవర్ ఇండియా నాకు తెలిసి అంటే విత్ ప్రీమియర్స్, అలాంగ్ విత్ ప్రీమియర్స్ అన్నీ కలిపి నా ఎస్టిమేషన్ అయితే అరౌండ్ ఒక 150 crores వరకు Day 1 ఉండొచ్చు అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. సో లెట్స్ ఈ చూడాలి మరి. అంటే Day 1 నాకు తెలిసి 150 crores దాకా ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే ప్రీమియర్స్ ప్లస్ Day 1 ఆల్ ఓవర్ ఇండియా, అంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ మొత్తం కలిపి గ్లోబల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ Day 1 150 అరౌండ్ ఉండొచ్చు అనిపిస్తుంది నాకైతే. సో దానికి రీజన్ ఏంటంటే తెలుగు బేసిక్గా చాలా గట్టిగా కొడుతుంది. సో అది చాలా పెద్ద స్థాయిలో నెంబర్స్ పెడతాయి. ఎందుకంటే మెగా ఫ్యాన్స్ అనే కాదు, జనరల్గా చాలామంది సినిమా అభిమానులు కరువు కాటకాలు వచ్చి పులిహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారు మొత్తం అందరూ కూడా, ఒక మంచి సినిమా కోసం, ఒక రైట్ సినిమా కోసం, ఒక పెద్ద హీరో సినిమా కోసం. సో అలాంటి టైంలో రిలీజ్ అవుతున్న సినిమా పెద్ద చాలా అంటే చాలా ఈగర్లీ వెయిటింగ్ ఉన్నారు మొత్తం అందరూ కూడా. సో తెలుగులో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటే తెలుగు రాష్ట్రాల నుంచి మనం డెఫినెట్గా చాలా పెద్ద స్థాయి నెంబర్లే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైక్ వెరీ మచ్ సిమిలర్ టు అంటే తెలుగు లాంగ్వేజ్ నుంచి ఆర్ తెలుగు రాష్ట్రాల నుంచి ఎట్లయినా సరే. సో ఓవరాల్గా మనం నాకు తెలిసినంత వరకు అయితే ఒక 300 gross పైనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 300 350 ఇంకా ఎక్కువే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అరౌండ్. అంటే డిపెండ్స్, ఒకవేళ కంటెంట్ కనుక బేభత్సంగా క్లిక్ అయ్యి వర్డ్ ఆఫ్ మౌత్ బేభత్సంగా కనుక వచ్చిందంటే డెఫినెట్గా ఓన్లీ తెలుగు నుంచే మనం ఒక 300 నుంచి 320 నుంచి 350 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గ్రాస్. సో ఇంకా పెరగచ్చు కూడా, దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఒక 360 370 వరకు కూడా వెళ్ళొచ్చు. బట్ అంతకంటే పెద్ద నెంబర్లు కొంచెం తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము యాజ్ ఆఫ్ నో. బట్ ఎందుకంటే సమ్మర్ కూడా అయిపోయింది. బట్ ఆఫ్ కోర్స్ IPL కూడా అయిపోయింది కాబట్టి ఎఫెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ, IPL ఎఫెక్ట్ చేసే అవకాశాలు. సో అది కూడా ఉంది కాబట్టి ఓకే మంచి నెంబర్లే అనుకుందాం. సో 320 350 అలా ఉండొచ్చు అనిపిస్తుంది. సో ఒకవేళ రౌండ్ టు రౌండ్ 325 అనుకుందాం పోనీ గ్రాస్ తెలుగు రాష్ట్రాల నుంచి. సో తెలుగు రాష్ట్రాల నుంచి ఆ మాత్రం గ్రాస్ వచ్చింది అనుకుందాం. ఇంకా తమిళ్ విషయానికి వస్తే తమిళ్లో కూడా ప్రీమియర్స్ అవి వేస్తున్నారు అండ్ నార్మల్ షోస్ అవి కూడా ఉంటున్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడో తమిళ్ అంత ఎక్కువ గ్రాస్ కలెక్ట్ చేస్తుంది అన్న ఫీల్ అయితే లేదు. తమిళ్ మోస్ట్లీ ఒక నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఒక 30 crore గ్రాస్ వస్తే గ్రేట్ తమిళనాడు నుంచి. అంటే అంతే, ఇంకా మేము మోస్ట్లీ రూరల్ డ్రామా కదా, ఏమైనా కొంచెం కనెక్ట్ అయితే అవుతారేమో. ఎస్పెషల్లీ స్పోర్ట్స్ డ్రామా కదా, వాళ్ళకి స్పోర్ట్స్ డ్రామాలు అంటే బాగా ఇష్టం. సో ఆ పరంగా ఏమైనా కనెక్ట్ అయితే అవుతారేమో చెప్పలేం కానీ, బట్ నాట్ షూర్. అలా కనెక్ట్ అయితే ఒక 50 దాకా వెళ్తుంది మోస్ట్లీ, కానీ మ్యాక్సిమం 30 ఇనీషియల్గా అనుకోవాల్సింది అయితే. ఓకే, సో అక్కడ ఒక 30 crores దాకా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకా తర్వాత మెయిన్ మార్కెట్ హిందీ అని మనం అనుకుంటూ ఉంటాం పెద్ద సినిమాకి, ఎందుకంటే అందులో దివ్యేందు గారు ఉన్నారు, తర్వాత జాన్వీ కపూర్ ఉంది. సో హిందీ మార్కెట్ కొంచెం పెద్దగానే ప్లాన్ చేశారు. సో దాన్ని క్యాప్చర్ చేయడానికి గట్టిగానే మొత్తం అన్నీ కూడా సెటప్ చేశారని చెప్పి మనం అనుకుంటూ ఉన్నాం. కానీ బేసిక్గా చాలా పెద్ద దెబ్బ ఒకటి పడిందని చెప్పి టాక్. అదేంటంటే సినిమా డిలే అవ్వడం వల్ల, అంటే మార్చికి రిలీజ్ అవ్వాల్సిన సినిమా కదా మార్చ్ ఎండింగ్కి, సరే పోనీ అని చెప్పి ఏప్రిల్కి మార్చారు. అయితే ఏప్రిల్కి మార్చినప్పుడు కూడా ఓకే అన్న OTT ప్లాట్ఫామ్స్ ఇప్పుడు జూన్కి మార్చేసరికి
అది కూడా డేట్లు ముందుకి వెనక్కి మళ్ళీ మార్చేసరికి అంటే జూన్ 25 అన్నారు, మళ్ళీ జూన్ 4 వచ్చారు. సో ఇవన్నీ ఉండేసరికి పెద్ద సినిమాకి ఏంటంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ 8 వీక్స్ విండోకి ఒప్పుకోలేదు. 4 వీక్స్లో వస్తేనే మేము అమౌంట్ ఇస్తాం ఎంత అని చెప్పారు. సో 4 వీక్స్ విండోని యాక్సెప్ట్ చేసేసారని చెప్పి ఇన్సైడ్ టాక్ 4 వీక్ విండోను యాక్సెప్ట్ చేశారు. సో దానివల్ల హిందీలో అందుకే పీవీఆర్ అలాంటి కొన్ని మెయిన్ చైన్స్ ఏవైతే ఉంటాయో, మల్టీప్లెక్స్ చైన్స్ 60% ఆఫ్ థియేటర్ చైన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో ఓపెన్ కావట్లేదు అనమాట. సో జియో స్టూడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నాడు దీన్ని, బట్ నో యూజ్ నాకు తెలిసి. ఎందుకంటే అంటే మోస్ట్లీ 4 వీక్స్ థియేటర్కల్ విండో ఉంటే ఏమవుతుందంటే అక్కడ మల్టీప్లెక్స్లు 60% ఆఫ్ మల్టీప్లెక్స్లు ఇవ్వరు. అండ్ బట్ అలా ఇవ్వకపోయినప్పటికీ కూడా లియోకి అరౌండ్ 27 crores దాకా 27-30 వచ్చింది. ఓకే, నెట్ వచ్చింది హిందీ నుంచి. సో మనం ఏంటి ఇవ్వకపోయినా కూడా హిందీ నుంచి బెటర్ నెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డిపెండ్స్. ఒకవేళ ఇవ్వకపోయినా కూడా సినిమాకి వర్డ్ ఆఫ్ మౌత్ బీభత్సంగా వచ్చి బీభత్సమైన టాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ కాకపోయినా సరే కొన్ని థియేటర్ ఏవైతే ఆ చైన్తో సంబంధం లేకుండా సెపరేట్గా ఉంటాయి కదా, సో వాళ్ళైనా అట్లీస్ట్ ముందుకు వస్తారు సినిమా వేయడానికి. సో అప్పుడు షోస్ పెరుగుతాయి, స్క్రీన్స్ పెరుగుతాయి, అన్నీ ఉంటాయి. సో పుష్ప తర్వాత అంత పెద్ద రిలీజ్ అన్నారు హిందీలో పుష్ప 2 తర్వాత, బట్ అలా ఏం లేదు బికాజ్ ఆఫ్ 4 వీక్స్ థియేటర్కల్ విండో అంటున్నారు. సో ఒకటి అది కనుక నిజమైనట్టయితే ఇంకా హిందీ నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. హిందీ నుంచి మహా అయితే మనం ఒక 80-75 గ్రాస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ హిందీలో ఇది కనుక నిజమై సరిగ్గా థియేటర్లు ఇవ్వకపోతే. ఒకవేళ వర్డ్ ఆఫ్ మౌత్ బీభత్సంగా వచ్చినా సరే ఒక 150-170 గ్రాస్ వరకు వెళ్తుంది మోస్ట్లీ, అంతే. అంతకు మించి అయితే పెరగదు మోస్ట్లీ. అది ప్రాబ్లం అనమాట. ఇంకా అంతే, ఇంకా ఏం చేయలేము మనం. ఇంకా హిందీ కొంచెం డిలే అవ్వడం వల్ల, డేట్లు మారిపోవడం వల్ల కొంచెం ఓటీటీ వాళ్ళు అమౌంట్ ఎక్కువ ఆఫర్ చేసి ఉంటారు. 4 వీక్స్కి ఇచ్చేస్తామంటే చెప్పండి ఎక్కువ అమౌంట్ ఇస్తామని చెప్పి ఉంటారు. సో అందుకని నాకు తెలిసి ఆ బేసిస్ మీద ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. సో అదొకటైతే ఉంది. ఇంకా కర్ణాటక విషయానికి వస్తే, కర్ణాటక బేసిక్గా శివరాజ్ కుమార్ గారు ఉన్నారు కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది అని ఒక ఫీలింగ్ ఉన్నప్పటికీ కూడా అక్కడ మోస్ట్లీ చూసేది తెలుగులోనే కాబట్టి అది కూడా తెలుగు వెర్షన్ కిందకే యాడ్ అయిపోద్ది. బట్ కర్ణాటక గ్రాస్ కూడా బాగానే ఉండొచ్చు అనిపిస్తుంది. కర్ణాటక గ్రాస్ కూడా అరౌండ్ ఒక 70 అలా ఉండొచ్చు అనిపిస్తుంది. సో అది మరి సిచ్యువేషన్. అండ్ మలయాళం బేసిక్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము లేదు దీనికి. మలయాళం మహా అయితే ఒక 10-15 ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంతే, అంతకుమించి ఎక్స్పెక్ట్ చేయలేము. అది కూడా టాప్ నెంబర్స్, అది బీభత్సమైన నెంబర్లు అవి, ఇంకా తర్వాత కష్టం. సో అది ఓవరాల్గా ఒకసారి లెక్కేసుకుంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఒక 325 కలెక్ట్ చేసింది అనుకుంటే, తమిళనాడు నుంచి ఒక 355, హిందీ నుంచి ఒక 75 మినిమం. ఇంకా అంటే పోనీ 75-100 మధ్యలో కదా, సో ఒక 80 అనుకుందాం పోనీ. సో 355-80 అంటే 435. తర్వాత కర్ణాటక నుంచి ఒక 70 అనుకుంటే 505, ఇక్కడ నుంచి ఒక 10 అనుకుంటే 515 అట్లా. సో ఓవరాల్గా ఒక 500 crores అయితే టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది పెద్ద సినిమా అయితే. బికాజ్ హిందీ దెబ్బపడింది. హిందీ ఒకవేళ చెప్తున్నాను కదా, హిందీ బీభత్సంగా కనెక్ట్ అయితే తప్పిస్తే మనం ఏమీ చేయలేము దాని విషయంలో. బికాజ్ హిందీ ఇప్పుడు 4 వీక్స్ అంటున్నారు మరి థియేటర్కల్ విండో. 4 వీక్స్ విండో అయితే పెద్ద ఏం ఉపయోగం ఉండదు వాళ్ళకి ఆల్రెడీ. అది మరి ప్రాబ్లం అంతా. ఇంకేం చేయలేము, ఇంకా ఇట్లా నడుస్తూ ఉంటుంది మరి. ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అన్నిసార్లు అనుకూలంగా ఉండాలంటే అవ్వదు కదా. సో వాళ్ళు ఒక డేట్ అనుకున్నారు, ఆ డేట్కి రాలేకపోయారు. ఆ డేట్కి రాలేకపోవడం వల్ల ఓటీటీ వాళ్ళు ఏమో బాగా ఇబ్బంది పెట్టేస్తారు. ఎప్పుడైనా సరే ఓటీటీ వాళ్ళతో ఒక డేట్ అనుకొని ఆ డేట్కి వచ్చేస్తే ఓకే. అదర్వైజ్ ఆ డేట్కి రావట్లేదు మేము తర్వాత వస్తామని కనుక అన్నట్టయితే మటుకు బాగా కాంప్లికేట్ చేస్తారు వాళ్ళు. సో అది ఇక్కడ వచ్చిన మెయిన్ పంచాయతీ అంతా కూడా. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకేమో ఏం చేస్తారో, సిచ్యువేషన్ ఏంటి అనేది. సో అది గైస్ మరి పరిస్థితి. సో పెద్ద సినిమా అయితే నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 500 crores అబౌవ్ అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్కి అయితే. బట్ వర్డ్ ఆఫ్ మౌత్ ఒకవేళ బీభత్సంగా వచ్చి, ఎస్పెషల్లీ హిందీ మార్కెట్లో కూడా వర్డ్ ఆఫ్ మౌత్ బీభత్సంగా కనుక వచ్చినట్టయితే దేర్ ఇస్ ఏ ఛాన్స్. కొంచెం అక్కడ కొంచెం గట్టిగా కొట్టి ఇంకొక 100 పెంచుకోవడానికి అవకాశం ఉంది హిందీలో. అప్పుడు 100 పెరిగితే ఓవరాల్గా కూడా ఒక 100 పెరుగుతుంది. సో 600 అవుతుంది. అవును, ఓవర్సీస్ ఒకటి ఉంది కదా. ఓవర్సీస్ బేసిక్గా బ్రేక్ ఈవెన్ టార్గెట్ $6.5 million పెట్టారు. యుఎస్ఏ నార్త్ అమెరికాను. ఓవరాల్ ఓవర్సీస్ మొత్తం ఎంత $9 million ఎంతో బ్రేక్ ఈవెన్ ఉందంట. $9 million అంటే అరౌండ్ 90 crores. సో పెద్ద బేసిక్గా ఓవర్సీస్ నుంచి ఒక 100 crore దాకా కొడుతుందన్న ఫీలింగ్ ఉంది. 100 million కాదు, 100 crore కొడుతుందన్న ఫీలింగ్ అయితే ఉంది. సో అది కొడితే అదొక 100 కాబట్టి 600 పైన కలెక్ట్ చేస్తుంది ఓవరాల్గా. నేను ఇందాక ఇండియా నుంచి చెప్తున్నా, ఇండియా నుంచి 500 అబౌవ్. ఓవరాల్గా ఓవర్సీస్ అంతా కలుపుకొని 600 వరకు కలెక్ట్ చేయొచ్చు. అండ్ హిందీలో బాగా క్లిక్ అయితే 700 వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో అది మ్యాక్సిమం ప్యూర్ పొటెన్షియల్ అంటే అంతే మరి. ఇంకా
బికాస్ ఈ ఓటీటీ ఇష్యూ వల్ల నాకు తెలిసి హిందీలో ప్రాపర్గా రిలీజ్ అయితే లేదు యాజ్ ఆఫ్ నో అయితే. ఈవెన్ ఇక్కడ కూడా లేదులేండి, పెద్దగా చెప్పుకునేంత రిలీజ్ అయితే ఏమీ లేదు ఇక్కడ కూడా. ఏదో కొన్ని థియేటర్స్లో అయితే బాగానే ఇచ్చారు, కానీ మోస్ట్లీ ఇక్కడ కూడా చాలా వరకు థియేటర్స్లో సరిగ్గా ఇవ్వలేదు. చూడాలి, బుక్ మై షోలో ఏవో కొన్ని ఓపెన్ అవుతున్నాయి, కొన్ని ఓపెన్ అవ్వట్లేదు, ఏదో చేస్తున్నారు మొత్తానికి వాళ్ళు. ఏమో మొత్తానికి చూద్దాం. అండ్ బుక్ మై షోలో ఇప్పటికొచ్చి ప్రీమియర్స్ కూడా పెట్టలేదు వాళ్ళు, ఏదో సంధ్యాలో పెట్టారు అంతే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంతే. బుక్ మై షోలో అది పెట్టారు. సో ఏమైనా ప్రీమియర్స్ అంటే మల్టీప్లెక్స్లు అవి ఇంకా ఓపెన్ చేయాల్సి ఉంటుంది కదా, లైక్ ఏఎంబీలో కూడా ప్రీమియర్స్ పడతాయి, సో AAAలో పడతాయి, అన్నిట్లో పడతాయి కదా. సో అవి ఏమైనా పెడితే ఇంకప్పుడు కొంచెం ఏమైనా కొంచెం బెటర్గా మొమెంటం అది బిల్డ్ అవుతుంది, మనకు తెలుస్తుంటుంది మొత్తం. ఇప్పటికే గట్టిగా బుకింగ్స్ పెరిగాయి. సో 1 అవర్కి ఇప్పుడు 16.45K ఉంది, చూడాలి మనకి ఏంటో. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ కమెంట్ ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ గైస్, బై బై, నో మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.